బిగ్ బాస్ హౌస్లో ఓటింగ్లో టాప్లో ఉన్నది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంజన ఉందా, ఇమాన్యుల్ ఉన్నాడా, డీమన్ పవన్ ఉన్నాడా, కళ్యాణ్ పడాలా ఉన్నాడా, తనుజ ఉందా, ఎవరున్నారు మీరు అనుకుంటారు? కామెంట్ చేయండి. మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారం జియో హాట్స్టార్ అండ్ ఫోన్ కాల్ ఓటింగ్లో ఎవరెవరు టాప్గా ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఉందనేది వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. కింద నుంచి 5th పొజిషన్లో సంజన గర్లాని కనిపిస్తున్నారు. ఆమెకి నార్త్ సైడ్ నుంచి కూడా ఓట్లు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ పై పొజిషన్లో డీమన్ పవన్ ఉన్నాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే హాట్స్టార్ నుంచి కానీ ఫోన్ కాల్స్లో కానీ డీమన్ పవన్ 15% ఓట్లు మాత్రమే సాధించగలుగుతున్నాడు. ఎందుకు? ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి క్యాండిడేట్ లాస్ట్కి వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడనో, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అతను నుంచి తగ్గిపోయిందనో, ఇలాంటి రకరకాల రీజన్స్ వల్ల అతను డౌన్ అయిపోయాడు. డీమన్ పవన్ సర్ప్రైజింగ్లీ 3rd పొజిషన్లో ఉన్నాడు. 22% ఆఫ్ ఓట్స్తో ఉన్నాడు. తక్కువ నెంబర్ కూడా 22% ఆఫ్ ఓట్స్ ఒక్కసారిగా పైకి వెళ్ళి జనాన్ని ఇప్పుడిప్పుడే ఇంకొక కామనర్ని కూడా మనం సపోర్ట్ చేద్దాము కళ్యాణ్తో పాటు అని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ బ్యాక్గ్రౌండ్ని ఇప్పటి వరకు తను ఎక్కడా కూడా యూజ్ చేసుకోకపోవడం కావచ్చు. ఇలాంటి సింపతి ఉంటే చాలామంది గట్టి పిఆర్లు ఉన్న వాళ్ళు ఈజీగా వాడేసుకుంటారు. అది ఎక్కడ కూడా వాడకుండా ఆఖరిలో ఎక్కడో ఒక చోట ఒకటి బాధపడుతూ బయటపెట్టాడు తప్ప ఎక్కడ దాని గురించి కొంచెం కూడా తను చిన్న చిన్న విషయాలకే కొంపలు మునిగిపోయిన లెవెల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్ అన్ని సీజన్స్లో అన్ని లాంగ్వేజ్లో జనాలు. అట్లాంటి ఫాదర్కి క్యాన్సర్ ఉన్న కార్డ్ని ఎక్కడా వాడకుండా అది నిజమైన బాధగా మాత్రమే గుండెల్లో పెట్టుకున్నాడు డీమన్ అని చాలామంది విపరీతంగా వేస్తున్నారు. ఓట్స్ బాగా పడుతున్నాయి. ఇక 2nd పొజిషన్లో ఎవరున్నారు? కళ్యాణ, తనూజన. ఖచ్చితంగా 2nd పొజిషన్లో తనూజనే ఉంది. కళ్యాణ్ 1st పొజిషన్లో ఉన్నాడు. కళ్యాణ్ జరుగుతున్నటువంటి పిఆర్ యాక్టివిటీస్ దీనికి కారణం అని చెప్తున్నారు. కళ్యాణ్కి ఉన్న ఫేము, క్రేజు జెన్జీలో విపరీతంగా పెరిగింది. సో ఖచ్చితంగా కళ్యాణే విన్నర్ అవుతాడని నమ్మేవాళ్ళు విపరీతంగా ఓట్లేస్తున్నారు కళ్యాణ్. సో 2nd పొజిషన్లో తనుజ కనిపిస్తుంది. 26% ఓటింగ్ పడుతుంది. 26.5 పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పడుతుంది తనుజకి. 28% కళ్యాణ్కి పడుతుంది. అంటే ఇద్దరి మధ్య 1.5% మాత్రమే డిఫరెన్స్. 1.5% అనేది వెరీ వెరీ టైట్ మార్జిన్. ఒక్కసారిగా మళ్ళీ తనుజ పైకి వెళ్ళొచ్చు, కళ్యాణ్ కిందకి రావచ్చు, మళ్ళీ కళ్యాణ్ పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు. రానున్న 3 రోజులు వెరీ వెరీ క్రూషియల్ అవబోతుంది. కాబట్టి మీ 5గురిలో ఎవరికి ఇష్టం ఉన్నా మీరు వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఫోన్ కాల్ ఓటింగ్స్లో కూడా రూరల్ ఏరియాస్ నుంచి కళ్యాణ్ పడాలకి బాగా ఓట్లు పడుతున్నాయి. తర్వాత డీమన్ పవన్కి మిస్డ్ కాల్స్ బాగా వస్తున్నాయి. కళ్యాణ్కి ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి. తర్వాత డీమన్ పవన్కి, తర్వాత ఇమాన్యుల్కి బాగా వస్తున్నాయి. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంది, లాస్ట్ సీజన్లో విన్నర్కి రన్నర్అప్కి మధ్య 4% మాత్రమే డిఫరెన్స్ ఉండేది. అప్పుడు టైట్ నెక్ టు నెక్ ఫైట్ అన్నారు. ఇప్పుడు చూడండి, అదే నెక్ టు నెక్ ఫైట్ అయితే ఇదేంటి అసలు 1.5%, 1%, 0.5% ఓటింగ్ వస్తుంది. సో ఆఖరిలో గెలుపు ఎవరిది అవుతుంది అనేది ఓట్లు డిసైడ్ చేస్తే, సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ కళ్యాణ్ అయినా, తనూజ అయినా, డీమన్ పవన్ అయినా, ఇమాన్యుల్ అయినా, సంజన అయినా ఎవరైనా సరే మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు ఓట్లు వేసుకుంటూ వెళ్ళండి. ఏ రోజు ఏది ఎటు టర్న్ అవుతుంది హౌస్లో అనేది తెలియని సిచ్యువేషన్లో ఉంది. బయట పిఆర్ ఎవరి లెవెల్లో వాళ్ళు పిఆర్ విపరీతంగా చేస్తున్నారు. స్కూళ్ళకి, కాలేజీలో కూడా తిరిగి మరి పిఆర్లు చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ మొత్తం సినారియో గురించి మీ అభిప్రాయం ఏంటి, హానెస్ట్ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి.